నేటి పంచాంగం వివరణ మే 9, 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2:57 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం హస్త, రాత్రి 12:04 వరకు, తదుపరి చిత్త. యోగం వజ్ర, రాత్రి 2:52 వరకు. కరణం బాలవ, మధ్యాహ్నం 2:57 వరకు, తదుపరి కౌలవ, తెల్లవారుజామున 4:13 వరకు. వర్జం ఉదయం 6:34 నుండి 8:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి సాయంకాలం 4:59 వరకు. అమృత గడియలు సాయంకాలం 5:34 నుండి రాత్రి 7:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమయం సాయంకాలం 6:35 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా సాగుతుంది. అలాగే మిత్రుల నుండి కొంత ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగాన్ని పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారిని మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత స్థాయి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు వ్యాపార వృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఉంటుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సోదర మైత్రి కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకుంటారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తుల పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆలోచనలను ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు పెడతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొన్ని మార్పులకు జరిగే వీలు కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వాహన గృహయోగం కనబడుతుంది. సాంకేతిక నిపుణులకు పూర్వ వైభవాన్ని పొందుతారు. విద్యార్థుల యొక్క ఆలోచనలు ఫలిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎటువంటి కార్యక్రమం చేపట్టినా ఈరోజు తిరగంటూ ఉండదు. అన్నింట విజయాలు సిద్ధిస్తున్నాయి. అలాగే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక నూతన వస్తు లాభాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు సకాలంలో నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను ఇక గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు.
వృషభ రాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆనందకరమైన సంపద అనేది సమకూరుతుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశీయానం చేయాలన్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. మంచి స్థిరమైన సంపదను పొందుతారు. ఇక వృషభ రాశి వారి రోజు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా తిరగంటూ ఉండదు. వాటిని పూర్తి చేయడంలో తెలివిని ఉపయోగిస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఊహించని పిలుపు లేదా ఫోన్ కాల్ అనేది రావచ్చు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయడంలో ఉన్న అవంతరాలు తొలగి ఒక నిర్ణయానికి వస్తారు. చాకచక్యంగా ముందుకు సాగుతూ ఇతరులను మెప్పిస్తూ వ్యవహారాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎటువంటి పొగడ్తలకు లొంగకుండా మీ లక్ష్యాల సాధనలో నిమగ్నం అవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే ప్రముఖులతో చర్చలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. సమాజంలో మీకున్న ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక ఈరోజు ఖర్చుల విషయంలో కూడా మీకు ఎదురంటూ ఉండదు. అవసరానికి డబ్బు అనేది అందుతుంది. ఇక షేర్లకు సంబంధించిన లేదా పొదుపు పథకాల్లో పెట్టుబడులకు సిద్ధపడతారు. అవి మీకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు వృద్ధి బాటలు నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. మరింత హుషారుతో పనిచేస్తారు. ఇక పై స్థాయి అధికారుల మెప్పును కూడా పొందుతారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఇక పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలను మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీకు కొంత శుభ ఫలితాలు కలగవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విడిపోయేంత గొడవలు అనేవి జరిగే అవకాశం ఉన్నందున కాస్త సమయం పాటించండి. ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కలగవచ్చు. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు అత్యంత మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి వ్యాపార నష్టం, భూ నష్టం, విద్యా నష్టం అనేది, ఉద్యోగ నష్టం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి తమ కుటుంబంలో ఇబ్బందులు తలెత్తి వివాదాలకు దారితీయవచ్చు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చికాకులు పెరుగుతాయి. ఇక శ్రమపడ్డ ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళారంగం వారికి వారి యొక్క యత్నాలు ముందుకు సాగవు. వ్యవసాయదారులకు నిరాశకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు, మహిళలకు కూడా నిరాశ తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకైతే కుటుంబంలో చిక్కులు ఎదురవ్వచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7.
ఈరోజు మిథున రాశి వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకుంటే నూతన కార్యక్రమాలను ప్రారంభించే సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అన్నింటా లాభాలే సిద్ధిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యా లాభం, అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ లాభం అనేది కలుగుతుంది. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది. విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే రొయ్యల చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలు అనేవి లభిస్తాయి. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలను లేదా విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులను ఈరోజు ఆకట్టుకుంటారు. మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రశంసలు, ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం తథ్యమవుతుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు అనుకూలమైన ఒక సమాచారం అందుతుంది. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలు పెరుగుతాయి. ఇక విద్యార్థులకు విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు లక్ష్మీ గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వారికి కార్యరూపం అనేది ఇవ్వగలుగుతారు. అలాగే సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధుమిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజు తీరిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారి మంచి లాభాలు అనేవి అందుకోగలుగుతారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే రొయ్యల చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభించవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు
సింహరాశి వారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం మానేయాలి. అలాగే వ్యయ ప్రయాసాలను మనోనిబ్బరంగా అధిగమిస్తారు. ఇక చిక్కులను తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడతారు. ఈరోజు ఆత్మీయుల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలనేవి లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో పరిష్కారం అయిపోతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది సాధిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని పొందగలుగుతారు. ఖర్చులను అదుపు చేసుకోగలుగుతారు. వాహనాలను స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా పొందగలుగుతారు. తమ లక్ష్యాన్ని చేరువలో ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడిని తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు వారి యత్నాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపారస్తులు నూతన ఆలోచనలను అమలు చేసి లాభాలను అందుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కన్యారాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి విద్యా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనాన్ని పొందుతారు. అలాగే నూతన గృహ యోగం కూడా కనబడుతుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనయోగం కూడా ఆకస్మికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక సోదర అనుకూలత ఉంది. ఏవైనా వివాదాలు ఉన్నా కూడా పరిష్కార దిశగా సాగిపోతాయి. ఇక కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే జీవిత భాగస్వామితో వ్యాపారం చేస్తున్నారో కలిసి వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కన్యారాశి వారు ఎవరైతే విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకొని ఉన్నారో వాటిని ఈరోజు తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు ఈరోజు మంచి లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు లభించే అవకాశం ఉంది. అలాగే ఈరోజు నూతన వస్తు వాహన యోగం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే శుభకార్యాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు కార్యసాధనలో విజయాన్ని సాధిస్తారు. మహిళలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. అలాగే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక రావాల్సిన ధనం సకాలంలో అందక నిరాశ చెందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో శ్రమ అధికమవుతుంది.
ఇక వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి ఊహించని మాటలను వినవలసి వస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అత్యధికంగా అవరోధాలు, అవమానాలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక విద్యార్థులకు విద్య నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయవద్దు. ఒకేలా మీరు డబ్బులు ఇతరులకు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు పెట్టకండి. అలాగే ఆస్తి వివాదాలు ఇంకా ముదిరే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కోర్టు బయటే రాజీ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక తులారాశి వారికి ముఖ్యమైన పనులలో అవరోధాలు అనేవి కనిపిస్తున్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు, కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేవి తలకెత్తుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త సంయమనం పాటించండి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలు వచ్చినా చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యా విషయంలో ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. మిత్రులతో కావలసిన విషయాలలో కొంత చర్చలు చేస్తారు, అవి సఫలమవుతాయని చెప్పవచ్చు. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలను లభించవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈరోజు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న సమస్యల నుండి బయటపడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆనందం, ఆశ్చర్యం మరియు ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు మంచి పనులను చేపడతారు, మంచి పేరును తెచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులకు విద్యా విషయంలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. విదేశీ విద్య అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వ్యక్తిగతమైన ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వైద్య రంగం వారికి మంచి పేరు లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలను అయితే ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు కీలక నిర్ణయాలను తీసుకొని అమలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో చర్చలు ఏవైతే జరుపుతారో అవి సఫలమవుతాయని చెప్పవచ్చు. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల ద్వారా సహాయాన్ని కూడా పొందుతారు. అలాగే కొన్ని రకాల వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న సమస్యలు తీరిపోయేంత లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విజయాల బాటలో నడుస్తారని చెప్పవచ్చు. సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు సత్యనారాయణ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సమస్యల నుండి బయటపడగలుగుతారు, వాటిని పరిష్కరించుకోగలుగుతారు.
అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఈరోజు పనులన్నీ సాగిపోతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మిత్రు లాభం, శత్రు నాశనం అనేది ఉంది. భార్యాభర్తల మైత్రి అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా అవార్డులు, రివార్డు దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి కూడా మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారో వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం అనేది లబ్ధిని చేకూరుస్తుంది. బంధువులతో శుభవార్తలను వింటారు. శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధన మరియు వస్తు లాభాలు అనేవి కలుగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తా చాటుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కలిగిన వివాదాలు సర్దుబాటు అవుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఊహించని అవకాశాలను సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలను పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతం అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా లాభం అనేది లభిస్తుంది. అలాగే ప్రముఖుల యొక్క పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉన్న వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం కూడా కనిపిస్తుంది. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వాస్తు మార్పునకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనబడుతున్నవి. అలాగే ఈరోజు మకర రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. సమాజంలో మీపై గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. అనుకున్న ఆశయాలను సాధించే దిశగా అడుగు వేస్తారు ఈరోజు. అలాగే కొన్ని రహస్యాలను ఛేదించి వాస్తవాలను గ్రహిస్తారు. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే అనూహ్యమైన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నం అవుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఆస్తుల కొనుగోలుపై ఒక అంగీకార పత్రాన్ని రాసుకుంటారు. ఇక సోదరులతో విభేదాలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి మరింత విస్తరిస్తారు. అలాగే భాగస్వామ్యుల యొక్క చేయూతను కూడా పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న చిక్కుముడి వీడి ముందుకు అడుగు వేస్తారు. ఉన్నతాధికారులు కూడా చేయూతనందిస్తారు. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య
9. ఈరోజు మకర రాశి వారు హనుమాన్కి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రుల యొక్క మాటలు మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. లేకుంటే శస్త్రచికిత్సకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. నోరు జారనంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మౌనంగా ఉండండి. ఇది మీకు మేలు చేస్తుంది. అలాగే కుంభరాశి వారికి రోజు అన్ని విధాలుగా కష్టం, నష్టం, అవమానాలని ఎదుర్కొంటారు. విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. అలాగే అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవచ్చు. తొందరపాటుతనం వల్ల కూడా, నోటి దుస్తనం వల్ల కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనబడుతున్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారికి ఇబ్బందులు తలెత్తవచ్చు. వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుంటారు కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక చెప్పుడు మాటలు వినకండి. అలాగే వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఇంట బయట ఒత్తిడిలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. అలాగే వ్యవహారాలు కొన్నింటిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య కలహాలు కలుగుతాయి. ప్రత్యర్థుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి కొద్దిపాటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయవేత్తల యొక్క ప్రయత్నాలలో అవంతరాలు ఎదురవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం, అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో దానిలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో పురోగతి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మీనరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మీన రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక శుభకార్యాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఉన్నత హోదాలు లభిస్తాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు, కళాకారుల యొక్క ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి. సాంకేతిక నిపుణులకు వారి యొక్క అంచనాలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.